కుమార పరిశుద్ధాత్మ నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? అపోస్తుడైన పౌలు ఈ వాక్యంలో ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. క్రీస్తు ప్రేమ అనేది పరిస్థితుల మీద ఆధారపడిన ప్రేమ కాదు. మన పరిస్థితులు మారవచ్చు, మనుషులు మారవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ క్రీస్తు ప్రేమ ఎన్నటికీ మారదు. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని అనుకుంటారు, కానీ ఈ వాక్యం చెబుతుంది శ్రమ మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు. హింస, బాధ, నష్టం, కన్నీళ్లు, పరీక్షలు, మరి ఏదైనా వచ్చినా యేసు మన ప్రక్కనే ఉంటాడు. ఈ వాక్యం ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. మనల్ని ఎడబాపు వాడెవ్వడు? జవాబు ఒకటే, ఎవరు లేరు, ఎవరు కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మన బలంపై కాదు, ఆయన కృపపై నిలిచి ఉంది. కాబట్టి నేడు నీ జీవితంలో ఎంతటి తుఫాను వచ్చినా గుర్తించుకో, పరిస్థితులు మారవచ్చు కానీ క్రీస్తు ప్రేమ మారదు. లోకం నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ యేసు నిన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమకు అంతము లేదు, క్రీస్తు ప్రేమకు హద్దులు లేవు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.